రీసెంట్గా బట్టగైక అనే ఒక లార్జెస్ట్ పర్మాఫ్రాస్ట్ క్రేటర్ వార్తల్లో ఉంది. కొన్ని డ్రోన్ పిక్చర్స్, షాకింగ్ పిక్చర్స్ ఈ క్రేటర్ గురించి రిలీజ్ అయ్యాయి. ఈ క్రేటర్ యొక్క లెంత్, డెప్త్ చాలా పెరుగుతుంది, ఈ క్రేటర్ విస్తరిస్తూ వస్తుంది అని చెప్పి. అసలు ఈ బట్టగైక అనే క్రేటర్ ఎక్కడుంది? రష్యా, ఫారెస్ట్ రష్యా మీకు తెలుసు, అక్కడ సైబీరియా ప్రాంతం ఉంది. ఇక్కడ బట్టగైక అనే క్రేటర్ ఉందన్నమాట. 1960s దీన్ని డిస్కవర్ చేశారు. అయితే ఇది పర్మాఫ్రాస్ట్, ప్రపంచంలోనే లార్జెస్ట్ పర్మాఫ్రాస్ట్ క్రేటర్. అసలు క్రేటర్స్ ఎలా ఏర్పడతాయి మీకు తెలుసు, మనం చూస్తుంటాం చాలా జాగ్రఫికల్ రిలీఫ్ ఫీచర్స్ వరల్డ్లో, లైక్ ప్లాట్యూస్, ప్లెయిన్స్, వాల్కనోస్, ఇలా. అలానే క్రేటర్స్ కూడా ఉంటాయి. అంటే ఒక రకమైన డిప్రెషన్ అన్నమాట, పెద్ద పెద్ద గుంతలను గుర్తుపెట్టుకోవచ్చు. వీటిలో జనరల్గా ఒక ఉల్క, మెట్రాయిడ్ వచ్చి భూమిని తాకిందనుకోండి, అప్పుడు క్రేటర్ ఏర్పడవచ్చు. లేదా ఒక వాల్కనో పెద్దగా ఎరప్ట్ అయిందనుకోండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, అక్కడ చాలా డెప్త్ ఉన్న క్రేటర్ ఏర్పడవచ్చు. లేదా భూమి మీద ఏదైనా ఎక్స్ప్లోడ్ అయిందనుకోండి, అలా కూడా క్రేటర్ ఏర్పడవచ్చు అనమాట. సో క్రేటర్స్ రకరకాలు. అయితే తెలుగులో దీన్ని బిలాలు అంటారు. పర్మాఫ్రాస్ట్ క్రేటర్స్ అంటే మంచు బిలాలు అనమాట. లోపల కొన్ని లక్షల ఏళ్ల క్రితం నుంచి మంచు అలా కురిగిపోయి ఉంటుంది అనమాట. అయితే ఈ బట్టగైక క్రేటర్లో ఉన్న మంచు కరిగిపోతూ వస్తుంది, ఈ క్రేటర్ విస్తరిస్తూ వస్తుంది. స్థానికంగా ప్రజలు దీన్ని మౌత్ టు ద హెల్ అంటారు. అంటే నరకానికి ఒక దారి, పాతాళానికి ఒక దారి అని పిలుస్తుంటారనమాట. ఇది స్థానికంగా రష్యాలో సకా రిపబ్లిక్లో ఉంది. అసలు ఈ క్రేటర్ అనేది ఇది విస్తరిస్తూ ఎందుకు పోతుంది, దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ఇలా విస్తరిస్తూ పోతే రష్యా చాలా దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారనమాట. ఈ బట్టగైక క్రేటర్ ఎందుకు విస్తరిస్తూ పోతుందంటే ముఖ్యంగా మొదటి కారణం క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు. మీ అందరూ తెలుసు, గ్లోబల్ వార్మింగ్, బాగా వేడెక్కడంతో వాతావరణం, మంచు కరిగిపోతుంది. దీనిలోనే మంచు కరుగుతూ ఈ క్రేటర్ యొక్క లోతు పెరుగుతూ విస్తరిస్తూ ఉందన్నమాట క్రేటరు. ఇది ప్రధానమైన కారణం. రెండో కారణం, ఈ క్రేటర్ చుట్టూ ఉన్న అడవుల్ని కొట్టేయటం, దాంతో ల్యాండ్ ఎరోజ్ అవటం, సాయిల్ ఎరోజన్ రావటము, దీంతో అక్కడున్న జీవరాశులు అందరూ ఇబ్బంది పడటం, దాంతోనే దగ్గరలో ఉన్న రోడ్లు, పట్టణాలు, జనావాసాలు, ఇతర జీవరాశులు అన్నీ ఇబ్బంది పడటం, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. భవిష్యత్తులో ఇది ఇంకా విస్తరించే, ఈ బట్టగైక క్రేటర్ ఇంకా విస్తరించే అవకాశం ఉంది అని చెప్పి శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారనమాట. మనం చూస్తే దీన్ని చాలామంది అక్కడ రీజన్లో, సకా రిపబ్లిక్లో దీంతో చాలా సెంటిమెంట్స్ కూడా ముడిపడి ఉన్నాయంట. సో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పర్మాఫ్రాస్ట్ క్రేటర్, అంటే అతిపెద్దదైన మంచు బిలం అంట. ఇది నానాటికి విస్తరిస్తూ పోతుంది. దీని మీద చాలామందికి చాలా కన్సర్న్స్ ఉన్నారనమాట. ముఖ్యంగా ప్రధానమైన కారణం భూమి వేడెక్కటమే. అందరూ తెలుసు, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది చాలా చోట్ల పడుతుంది. అయితే మీ అందరికీ తెలుసు, సైబీరియా అంటే కంప్లీట్ మంచు. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అందరి మీద పడేదానికంటే 2.5 టైమ్స్, 2.5 రెట్లు ఎక్కువ పడుతుందంట. సో ఇది కూడా ఒకసారి మనం గమనించాలి. లోపల ఉన్న గ్యాస్ పైప్ లైన్స్ దెబ్బతింటున్నాయంట, రోడ్లు బీటలు వారుతున్నాయంట, తర్వాత చుట్టూ ఉన్న పట్టణాలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయంట. సో మొత్తం మన భూమి మీద నుంచి చూస్తే ఈ క్రేటర్, ఈ బట్టగైక క్రేటర్ యొక్క లోతు 282 ఫీట్ ఉందంట. అయితే ఇది ఇంకా బాగా పెరుగుతూ వస్తుంది ఈ ఫీట్ అనేది కూడా చాలామంది చెప్తున్నారన్నమాట. ఇది పాతాళానికి మార్గమా, నరకానికి ద్వారమా అని చెప్పి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారంట. సో ఈ చుట్టూ ఇదంతా కూడా యాకూత్ అనే విలేజ్ ప్రాంతంలో, అనే ఒక గ్రామం దగ్గర ఉందంట. అక్కడ అడవులు కొట్టేస్తున్నారంట. దాంతో అడవులు కొట్టేయటం వల్ల సూర్యరశ్మి పెరిగిపోతుంది. భూమి అంతర్భాగంలో ఉన్న మట్టి పొరలపై ప్రభావం పడుతుంది. మంచు కరిగిపోతుంది అనమాట. ఫైనల్గా రష్యా ఫారెస్ట్ రీజన్లో ఉన్న బట్టగైక క్రేటర్ అనేది రోజు రోజుకి విస్తరిస్తూ పోతోంది.